దేవుడు ఏ రూపంలో ఉన్నాడు? ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. సృష్టి ఆరంభంలో దేవుడు మొదటిగా చేసిన మనుషుల పేర్లేంటి? ఆదాము, హవ్వ. ఎవరి దినములలో దేవుడు జలప్రళయాన్ని సృష్టించాడు? నోవాహు. దేవునితో నడిచిన వ్యక్తి పేరేంటి? హానోకు. దేవుడు ఎవరికి కాకులతో ఆహారాన్ని పంపించాడు? ఏలియా. నా హృదయానుసారుడు అని యేసయ్య ఎవరి గురించి సాక్ష్యమిచ్చాడు? దావీదు గురించి. దావీదుని అభిషేకించిన ప్రవక్త పేరేంటి? సమూయేలు. దేవుని సన్నిధిలో పిల్లల కోసం ప్రార్థించిన స్త్రీ పేరేంటి? హన్నా. హన్నా ప్రార్థించినప్పుడు యేసయ్య సన్నిధిలో ఉన్న సేవకుని పేరేంటి? ఏలీ. దావీదు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థించేవాడు? 7 సార్లు. సింహాల బోన్లో పడవేయబడిన వ్యక్తి పేరేంటి? నోహా. దానియేలు. విశ్వాసులకు తండ్రి అని ఎవరికి పేరుంది? అబ్రహాం. అన్నా ప్రార్థించినప్పుడు పుట్టిన కుమారుని పేరేంటి? సమూయేలు. దావీదు ఎవరితో యుద్ధం చేశాడు? గొలియాతుతో. ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చడానికి దేవుడు వాడుకున్న వ్యక్తి పేరేంటి? మోషే. దేవుని సన్నిధిలో ఉండగా యేసయ్య పేరు పెట్టి ఎవరిని పిలిచాడు? సమూయేలు. ఏ వ్యక్తిని అన్నదమ్ములు గోతిలో పడవేశారు? యోసేపు. దావీదును తరిమిన రాజు పేరేంటి? సౌలు. చేప గర్భంలో 3 దినములున్న వ్యక్తి పేరేంటి? యేసు అనే పేరుకి అర్థం ఏంటి? రక్షకుడు.